కూరగాయలారా లేచురండి. అంతిమ విజయం ఆఖరి భాగంలో ఏం జరిగిందో ఈరోజు చూద్దాం. అలా ఏడుస్తున్న తమ్ముడిని చూసి భూదేవి చాలా బాధపడింది. అన్నగారికి బుద్ధి చెప్పి తమ్ముడి ఆస్తిని, బంగారు నాణేలను తిరిగి తమ్ముడికి ఇప్పించాలని అనుకుంది. వెంటనే కూరగాయలారా లేచురండి అని పిలిచింది. వెంటనే పొలంలో ఉన్న కూరగాయలన్నీ భూదేవి దగ్గరకు వచ్చాయి. వెళ్ళి అన్నగారికి బుద్ధి చెప్పండి అని ఆజ్ఞాపించింది. కూరగాయలన్నీ అన్నగారింటికి వెళ్ళాయి. అప్పుడే భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్న అన్నగారి దగ్గరకు వెళ్ళాయి. టమాటాలు మొహం మీద కొట్టసాగాయి. బెండకాయలు ఒంటి మీద పడసాగాయి. కాకరకాయలు నోట్లోకి వెళ్ళసాగాయి. నోట్లోకి చేదు వెళ్ళడంతో అన్నగారు పెద్ద పెద్దగా అరవసాగాడు. మునక్కాడలు టపీ టపిమని కొట్టసాగాయి. ఆనపకాయలు నెత్తి మీద పడుతుండడంతో భరించలేక నన్నెందుకు కొడుతున్నారు అని అడిగాడు. కూరగాయలు మొదటి నుంచి జరిగిందంతా చెప్పి తమ్ముడి ఆస్తిని, బంగారు కాసులను తిరిగి ఇచ్చేయమని చెప్పాయి. అన్నగారు తమ్ముడి దగ్గరికి వెళ్ళి తండ్రి ఇచ్చిన ఆస్తిలో సగభాగాన్ని, బంగారు కాసులను ఇచ్చి క్షమించమని అడిగాడు. ఆ డబ్బులతో తమ్ముడు, అతని భార్య సుఖంగా జీవించసాగారు. ఎప్పటికైనా అంతిమ విజయం ధర్మానిదే. అమ్మ చెప్పిన ఈ కథ వినండి. కష్టపడితో న్యాయంగా జీవించండి. ఇలాంటి మంచి కథలు ఇంకా మీకు కావాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.